హాయ్ గాయస్, వెల్కమ్ టు కిక్ కళ్యాణ్ దేవ్ వ్లాగ్స్. ఈరోజు మేము A to Z ఎగ్జాటిక్ పార్క్ అండ్ రెస్టారెంట్కి వెళ్ళినాము. ఇది వచ్చేసి తిరుపతిలో ఉంది. ఇందాక ఒక పిక్ చూసాం కదా, అదే ఎంట్రన్స్. ఈ పార్క్ రావాలంటే టికెట్ కాస్ట్ వచ్చేసి అడల్ట్స్కి 200 రూపీస్, కిడ్స్కి వచ్చేసి 150 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇది ఫిషెస్ పాండ్. ఎంట్రన్స్లోనే ఫిషెస్ పాండ్ ఉంటుంది. ఫుల్ మస్తీ ఉంటుంది, ఎక్సలెంట్ ఉంటుంది. ఇది చూడండి, లిజర్డ్. దీని పేరు వచ్చేసి ఎలిగేటర్ అంటారు. చూడండి, ఇక్కడ భయంకరంగా ఉంది, చాలా రూడ్గా కూడా ఉంది. ఎలా ఉందో చూడండి. ఎంట్రన్స్లోనే ఒక సైడ్కి ఉంటుంది. ఇది బాగా టైంపాస్. ఇది 2 ఉన్నాయి, మళ్ళీ ఒకటి కూడా కాదు, 2 ఉన్నాయి. అట్నే కొన్ని ర్యాబిట్స్ ఉంటాయి. ప్లస్ వచ్చేసి చాలానే ఉన్నాయి, బాగానే ఉన్నాయి, బాగా టైంపాస్. ఇది చూడండి, పీకాక్ టైప్ ఉంది. ఇది ఒక బర్డ్ టైప్ వస్తుంది. ఇది కూడా అంతే. ఇది ర్యాబిట్స్ అయితే చాలా ఉన్నాయి. ర్యాబిట్స్ అయితే వాటికి మనం ఫీడింగ్ ఇవ్వచ్చు. ఇది చూడండి, ఈ కోడి ఎలా ఉందో. నేను ఇంకా కోడిని అల్లిస్తుంటే తీసిన ఫోటో ఇది. ఇదే చూడండి హైలైట్. ఈ పార్కులో ప్యారెట్సే మన కాడికి వస్తాయి. అవి ఏమనవు, కానీ కొంచెం దాని గోర్లు ప్లస్ దాని ఫీట్ వచ్చేసి మన చర్మం ఫస్ట్ కదా, సో కాబట్టి ఇరిటేటింగ్గా ఉంటుంది. అందుకే నేను చూడండి ఫోల్డింగ్ చేసేది మళ్ళీ తీసేసి మంచిగా వేసుకుంటున్నాను, మంచిగా ఫుల్ వేసుకున్నాను. అది గోర్లు గుచ్చుకుంటున్నాయి నాకు, సో కాబట్టి ఒక రకంగా అనిపిస్తుంది. నేను మొత్తం తీసేసినాను, ఫుల్గా మర్చుకున్నాను. అదో ఇప్పుడు నాకు ఏదో ఒక రకంగా అనిపిస్తుంది. గోర్లు గీరుతుంది, అది బాగా వాటర్ బాగా తప్పిగానే దానికి, సో కాబట్టి వాటర్ తాగుతుంది. ఎంత తాగుతుందో పోయి అంటున్నాను నేను మా భార్యని. వాటర్ పోస్తుంటే తాగుతున్నాయి, ఎందుకంటే అది తప్పిగా ఉన్నాయి బాగా, సో కాబట్టి బాగా తాగుతున్నాయి అవి. చాలాసేపు తాగింది, 1 మినిట్ దాకా, 1.5 మినిట్ దాకా బాగా తాగింది నా దగ్గరనే. తర్వాత ఎగిరిపోయినాయి ఇవి పక్షులు, అవి తప్పి తిన్న తర్వాత. ఈ పార్కులో వచ్చేసి ఎలిగేటర్స్, ర్యాబిట్స్, క్యామెల్స్, హార్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ బర్డ్స్ అయితే చాలా ఉన్నాయి. చూడండి, బర్డ్స్ అయితే గోడ్స్, ఇలా ఫిష్ అక్వేరియం కూడా ఉంది. చాలానే ఉన్నాయి, బాగానే ఉంది. అదంతా బయట అయిపోయిన తర్వాత మేము బర్డ్స్కి వాటర్ తాపించిన తర్వాత ఒక షెడ్ ఉంటుంది. ఇట్లా ఒక షెడ్డులో బర్డ్స్ అన్నీ ఉంటాయి. ఎట్లా అంటే తిరుగుతుంటాయి, బాగా ఫ్రీగా తిరుగుతుంటాయి. ఈ షెడ్ లోపలికి వచ్చిన తర్వాత కొన్ని సీడ్స్ ఇస్తారు మనకి. ఒక వాలంటీర్స్ ఉంటారు కూడా, ఆ వాలంటీర్స్ వచ్చేసి సీడ్స్ ఇస్తారు. మనం దానికి ఫీడింగ్ చేయొచ్చు, అదేం ఫ్రీ. ఫస్ట్లో అయితే అమౌంట్ తీసుకుంటుందంట, ఇప్పుడు తీసుకోవట్లేదు. ఫీడింగ్ ఫ్రీనే ఉంటుంది ఇప్పుడు. మన ఇష్టం, ఎంతసేపైనా ఉండొచ్చు. మేము దగ్గర 3 గంటలు ఈ షెడ్లోనే ఉన్నాము. ఫుల్ మస్తీగా ఉంది, బాగా ప్రశాంతంగా ఉన్నాయి. ఇక్కడ పైన కనపడుస్తున్నాయి చూడండి, పైన 2 బర్డ్స్, అవి చాలా పెద్దవి. మేము పోయినప్పుడు వచ్చేసి అవి కిందికి రాలేదు, పైన అట్టేనే ఉన్నాయి. బాగా అది వచ్చేసి ఫుల్ టైంపాస్ అంట, చాలా పెద్దగా ఉంది. దాని పేరు వచ్చేసి డిమోన్ ఏదో సంథింగ్ ఉంది. ఈ పేరు డిఫరెంట్ ఉన్నాయి. ఇవి చాలా బాగుంది ఫుల్ ఎక్స్పీరియన్స్. మా అబ్బాయి ఫీడింగ్ చేస్తున్నాడు దానికి, ఆ ప్యారెట్కి. ఈ బాబా అయితే భయపడుతుంది, మా బాబు భయపడుతుంది, కానీ వీడైతే బాగా అందిస్తున్నాడు నోటికి. ఇలా ఉంటుంది. దాని ఫుడ్ ఉంటే చాలు, అది మనది కాడికే వస్తాయి, మనం పిలిచాల్సిన అవసరం లేదు, మన కాడికి వస్తాయి. ఇవి సన్ఫ్లవర్ సీడ్స్ అని ఉంటాయి కదా, అవే ఇస్తారు ఎక్కువ. కానీ ఇవి ఎట్లా తెలియగలదంటే అవే ఒలుచుకొని అవే తింటాయి, అవే ఒలుచుకుంటాయి. నీట్గా ఒలుచుకొని, మనుషులు ఎట్లా ఒలుచుకుంటారో అట్లా ఒలుచుకొని తింటాయి. అంత నీట్గా తింటాయి ఇవి. నేనైతే చూసి షాక్ అయినా ఫస్ట్ సారి అయితే, అంత బాగా తింటున్నాయి ఇవి. ఇక్కడ ఈ షెడ్యూలో ఎంతసేపు ఉన్నా కానీ ఏమనరు,
కానీ మేము లక్కీగా ఏమంటే మేము పోయినప్పుడు ఎవరు లేకండి. అదో వీలే చూడండి, వాలంటీర్స్ మన ఇష్టం ఎంతసేపు అయినా ఉండొచ్చు, ఎన్ని గంటలైనా ఉండొచ్చు. మేమైతే 3 hours పైన ఉన్నాం దగ్గర అయితే. అక్కడే బాగా మనం మీదికి ఎక్కుతాయి, బాగుంటుంది ఆడ ఎక్స్పీరియన్స్. ఒకసారి చూడండి ఒకసారి ఎలా ఎక్కుతున్నాయో. గీక్తాయి కాబట్టి రెడ్ వస్తుంది ఇక్కడ. ఇది చూడండి నా భుజం మీద, షోల్డర్ మీద ఎలా పోతుందో అంతా వెళ్తుంది. నన్ను చుట్టూ ఆ షోల్డర్ మీదకి, ఈ షోల్డర్ మీదకి, 2 షోల్డర్ మీదకి తిరుగుతూనే ఉంటుంది అది, ఆ గ్రీన్ ప్యారెట్. మళ్ళీ తిరిగి వస్తుంది చూడండి. ఇవి చూడండి, వాడు వన్ మీదకి ఎత్తుంది, అది భయపడతాడు. ఫస్ట్ భయపడినాడు కానీ వాడు తర్వాత మళ్ళీ వాడు నవ్వుకుంటున్నాడు, ఏ ధైర్యంగా ఉండి ఉన్నట్టు. ఇక్కడ ఏంటంటే కొంచెం చూసుకొని నడుస్తుండాలి, ఎందుకంటే మనం నడిచేటప్పుడు కాళ్ళ కాడ అవి మన కాళ్ళ కాడికే వస్తాయి అవి కంపల్సరీ. సో కాబట్టి చూసుకొని నడుస్తుండాలి అక్కడ ఉన్నప్పుడు. అంటే మామూలుగా ఒక్కరు ఉన్నప్పుడైతే ఏం కాదు, కానీ చాలామంది వస్తారు చూడండి, ఆ టైంలో అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇది కూడా ఆ స్టిచ్ కూడా ఉన్నాయండి. ఆ స్టిచ్ చూడండి ఎట్లా ఉంటుందో. చెప్తారు వాళ్ళు, సార్ కొంచెం చూసి నడవండి, పక్షులు కానీ ఏమో తిరుగుతుంటాయి, కొంచెం చూసి నడవండి అంటారు వాళ్ళు. ఆస్ట్రిచ్ మేమున్నప్పుడైతే ఆస్ట్రిచ్ ఎగ్ ఉండే, అది ఫోటో తీయలేదులేండి. ఆస్ట్రిచ్ ఎగ్ కూడా చూపించారు. చూడండి ఎట్లా ఉందో, ఏదో తొండ అంటారు కదా, అదే ఇది తొండ ఎట్లా ఉందో చూడండి. ఇంకోటి ఈ పాము ఉంది కదా, ఇది పైథాన్ అంటారా, పైథాన్ అంటారు. ఈ పాము నెక్స్ట్ వైట్ నేను వేసుకున్నానండి మెడలోకి. అది 2 వచ్చేసి మెడలో వేసుకుంటే 100 రూపీస్, చేతిలో పట్టుకుంటే 100 రూపీసే తీసుకుంటారు. 2 వేసుకోవచ్చు, అది మీ ఇష్టం, మన ధైర్యం బట్టి ఉంటుంది, అది మన ఇష్టము. ఆ స్టిచ్ చూడండి ఎట్లుందో, ఇదిగోండి వేసినారు చూడండి. నాకు ఫస్ట్ మా వాడు వచ్చేసి వద్దు అంటే ట్రై చేద్దాం ఎప్పుడొకసారి అయినా ట్రై చేసినాను. ఏమంటే నేను బిడ్సకపోయినా నా టైం ఏమనుకున్నా, నేను కామూషుకున్నా, ఏమనలే ఇంకా దాని ఇష్టం. కానీ ఇంకొకటి, అది చాలా బరువు ఉంది, నా మెడను వచ్చేసి గట్టిగా వత్తుతుంది. నాకు వెళ్ళి చూస్తుంది చూడండి ఎట్లుంది అది. నేను అడుగుతున్నాను వాళ్ళని, అంటే ఇంకోటి ఆడ మనకు ఇచ్చేది కూడా లేడీసే. నాకు ఏమనిపిస్తుందంటే లేడీస్కి అంత ధైర్యం ఉన్నప్పుడు మనకెందుకు ఉండదు, మనకెందుకు రాదు అనే ఉద్దేశంతో నేను వేసుకున్నాను. కానీ అది గట్టిగా పట్టేటప్పుడు కూడా చాలా మెడల్ బ్యాక్ పెయిన్ వచ్చింది నాకు. తర్వాత తగ్గిపోయిందండి, పట్టుకుంటుంది గట్టిగా, చాలా బరువు ఉంది అది. ఈ 2 మన ఇష్టం, ఏదైనా వేసుకోవచ్చు నదిలోకి. ఏదన్నా 2 ఒకటి చేతిలోకి, ఒకటి మెడలోకి కూడా వేసుకోవచ్చు. అది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఫస్ట్ టైం చూడండి పాము వేసుకోవడం ఎలా ఉందో చూడండి. పైథాన్ అంటారంటే దీన్ని, వైట్ పైథాన్, పైథాన్ ఉంది ఒకటి, ఫోటో చిన్నది ఒకటి, అది ముసలి. ఈ పార్క్ వచ్చేసి A to Z ఎగ్జాటిక్ పార్క్ అండ్ రెస్టారెంట్ వచ్చేసి మంగళం రోడ్లో కుర్లా అని కొంచెం ఒక 100 మీటర్ డిస్టెన్స్లో ఆపోజిట్లో ఉంటుంది. వెళ్తే వెళ్ళండి, కానీ ఏమంటే ఓన్ వెహికల్ ఉంటేనే వెళ్ళండి కొంచెం, ఎందుకంటే అక్కడ ర్యాపిడోస్ కానీ అట్లా బుక్ కావు, కొంచెం చూసుకొని చేసుకోండి, ఎందుకంటే ర్యాపిడోస్ అనేది బుక్ కావు అక్కడ. నేను చాలాసార్లు ట్రై చేశాను, అక్కడ ర్యాపిడో కానీ ఏదైనా కానీ బుక్ కావట్లేదు, అందుకు ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. కానీ లొకేషన్ మాత్రం బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. తిరుపతి నుంచి ఒక 2-3 లాగ్స్ వస్తాయి.
అవి కూడా పెడతాను ఒక 2 డేస్ 3 డేస్లలో. చూడండి, సపోర్ట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ. ఇక్కడ రెస్టారెంట్ కూడా ఉంది. అది కూడా మేమైతే ట్రై చేయలేదు, ఎందుకంటే మేము వేరే చోటికి వెళ్ళినాము. సో కాబట్టి మేమైతే ట్రై చేయలేదు. మీరు ట్రై చేయాలంటే ట్రై చేయండి ఒకసారి. ఈ పార్కులో ఫిష్ యాక్వేరియం కూడా ఉంది, అది కూడా ట్రై చేయండి, బాగుంది. ఎందుకంటే నేను ఇంకా ఫొటోస్ అయితే పెట్టలేదు, ఫుల్ వీడియో అనేది లెంత్ అయిపోతుందని పెట్టలేదు. ఒకసారి ట్రై చేయండి, అది కూడా ఫుల్ మంచి ఎక్స్పీరియన్స్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోటస్ ఫిషెస్ ఉన్నాయి, ఒకసారి ట్రై చేయండి, అది కూడా బాగుంది. చిన్న గోడ్ పిల్లలు ఉన్నాయి, అది కూడా ట్రై చేయండి. చూడండిగా బొద్దుగా ఉన్నాయి, ఇవే చూడండి ఫిష్. ఓకే గైస్, ఈ వీడియోకి ఇంతే. వీడియో కానీ నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా.